పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగలనుంది. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో మాజీ మంత్రి పీతల సుజాత ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ మాలకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంపై అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. గోపాలపురం, చింతలపూడి ఇన్ఛార్జీలు ఎస్సీ మాదిగ వర్గానికి కేటాయించడంతో సుజాత అసహనంతో ఉన్నట్లుగా సమాచారం. కొవ్వూరు కూడా మాదిగ వర్గానికి ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పీతల సుజాత 2004లో టీడీపీలో చేరి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్. నిజానికి ఈరోజు మాజీ మంత్రి పీతల సుజాత తెలుగుదేశం పార్టీలో దాదాపు 20 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఆమె ఈరోజు అలకపోనినట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఒక్కొక్కరిగా కూడా కేటాయిస్తూ వస్తున్నటువంటి టీడీపీ నిన్న చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా సొంగ రోషన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ అధిష్టానం అధికారికంగా కూడా ప్రకటన విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి కూడా అటు చింతలపూడి టికెట్ ఆశిస్తూ ఉన్నటువంటి చింతలపూడి మాజీ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా పనిచేసినటువంటి పీతల సుజాత తీవ్రంగా కూడా నిరుత్సాహం గురైనట్లయితే టీడీపీ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆమె అనుచరులు అయితే ఆమెను పార్టీకి రాజీనామా చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2004లో ప్రభుత్వ ఉద్యోగిగా రాజీనామా చేసి ఆచంట అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఆమె గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కూడా ఆమె చింతలపూడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ కూడా తర్వాత సీటు దక్కకపోయిన సందర్భంలోనూ ఆమె పార్టీని వెంట పెట్టుకునే ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు తమను గుర్తించలేదన్నటువంటి ఆవేదన ఆమె తన అనుచరుల వద్ద కేడర్ వద్ద వెలుబుచ్చినట్లయితే తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఖచ్చితంగా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి గోపాలపురం, చింతలపూడి రెండు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కేటాయించారు. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారటువంటి ఆవేదన కూడా ఆమె నుంచి వెళ్లబుచ్చినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా మిగిలిన కొవ్వూరు స్థానాన్నైనా తనకు ఇవ్వాలి, లేకుంటే ఖచ్చితంగా టీడీపీని వేడతానంటూ ఆమె సన్నిహితుల వద్ద తెలియజేసినట్లయితే తెలుస్తోంది. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు కూడా ఆమెతో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తోంది జనకి. రైట్. మరి ఏంటి ఆమెని బుజ్జగించే ప్రయత్నం చేస్తాం ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటారు భార్గవ్? దాదాపు ఆమె రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత 20 ఏళ్ళు 4 ఎన్నికలు జరిగితే ఆమెకి 2 సార్లు టికెట్ ఇచ్చారు. 2 సార్లు కూడా ఆమె విజయం సాధించింది, మంత్రిగా కూడా పనిచేసింది. అయితే ఇప్పుడు దాదాపు 2 సార్లు ఆమెను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా సీటు ఇవ్వాలంటూ కూడా ఆమె ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీటు ఇస్తేనే పార్టీలో ఉంటానంటూ ఆమె కరాఖండిగా నేతలకు చెప్తున్నటువంటి సందేశం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ కేడర్ గాని తనను నమ్ముకున్నటువంటి అనుచరులు గాని పెద్ద ఎత్తున కూడా అటు చింతలపూడి నియోజకవర్గంలోనే కాకుండా అటు ఆచంట నియోజకవర్గంలో అలాగే భీమవరం, వీరవాసరం ప్రాంతాల్లో కూడా ఆమెకు ఒక కేడర్ ఉంది. అంతేకాకుండా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా నేతగా కూడా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు. ఈ తరుణంలోనే నిన్న దాదాపు ఒక వారం రోజుల క్రితం చింతలపూడి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 400 మంది టీడీపీ కార్యకర్తలు ఎస్సీ మాలలకే టికెట్ కేటాయించాలంటూ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధినేతకు కూడా అధిష్టానానికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంత చెప్పినప్పటికీ కూడా ఎందుకు మాలలను తక్కువగా చూస్తున్నారు, ఎందుకు టికెట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక టికెట్ కూడా ఎస్సీ మాలలకు ఇవ్వలేదన్నటువంటి ఆవేదన ఆ వర్గం నుంచి పీతల సుజాత ఎదుటైతే వెళ్లబుచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ కోరిక మేరకు ఈ రోజు టీడీపీ అధిష్టానం వద్ద మొండి పట్టుబట్టినట్లయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే టికెట్ ఎస్సీ మాలలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవ్వాల్సిందే, లేకుంటే కనుక పార్టీని పెడతానంటూ పార్టీ పెద్దలకు కూడా ఆమె తెలియజేసేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే తెలుస్తుంది జానకి. రైట్.